పొరపాటు. ఆలోచించండి ప్రియమైనవారా, నేను భూమికి పునాది వేసినప్పుడు నువ్వెక్కడున్నావు? ఆ భూమి ఎక్కడుంది? దాన్ని సృష్టించిన వాడెవడు? దానికి పరిమాణం పెట్టిన వాడెవడు? దాన్ని కొలతలు కొలిసిన వాడెవడు? ఒకవేళ నీకు తెలివన్నది ఏమైనా ఉంటే గనక, నీకు జ్ఞానం అనుకున్నది ఏదైనా ఉంటే గనక చెప్పు. ఎంటెక్ బీటెక్ చదివేసిన చెప్పి విర్రవీగిపోతున్నావు కదా నువ్వు. చెప్పు, ఏ టెక్క చదివినా సరే నువ్వు ఎంత విద్యావంతులమైనా సరే ఈ ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పగలవా? నిన్ను సృష్టించిన సృష్టికర్త వేశాడు నీ కౌంటరు. ఏంటి కౌంటరు అనంటే, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నీకు వివేకం ఉంటే, అంటే నీకు తెలివితేటలుంటే, నీకు తెలిసి ఉండలా దానికి పరిమాణమును నియమించిన వాడెవడు అంటున్నాడండి. 6వ వచనం, దాని మీద పరిమాణము కొల ఎవరండి? ఎవరైనా వేయగలరా? బట్టలు అది కొలుసుకుంటాం తెలుసు. భూమిని కొన్నప్పుడు భూములు కొలతలు కొలుసుకున్నప్పుడు కొలుసుకుంటాం తెలుసు. డబ్బులు లెక్కెట్టుకోవడం తెలుసు నీకు. భూమినికి ఎక్కడదండి కొలతలు కొలవడం? ఎవరు కొలగలరు భూమిని? ఎవరు కొలవలేరు. చాలామంది చేతులు తీసారండి. 38వ అధ్యాయం కాడి నుంచి 42వ అధ్యాయం వరకు తండ్రి అనే పరలోకమందు ఈ సృష్టికర్త పరలోకమందు దేవుడు తండ్రి యెహోవా, ఆయన వేసిన కౌంటర్కి గొప్పవాడిని, నేను శాస్త్రవేత్తని, సైంటిస్ట్ని అనుకున్నవాడు ఎవడని ఉంటే గనక, మేధావుని అనుకున్నవాడు ఎవడ ఉంటే గనక 38వ అధ్యాయం కాడి నుంచి 42వ అధ్యాయం వరకు ఈ సృష్టికర్త వేసిన కౌంటర్కి సమాధానం చెప్పవచ్చు. అప్పుడు నేను గొప్పవాడిని అనుకొచ్చేవాడు. జానడ కడుపుకి గుప్పుడు మెతుకులు సంపాదించుకోవడానికి ఉపయోగపడే నీ విద్య, నీ ఉద్యోగం, నీ తెలివితేటలు, నీ జ్ఞానం, అంతేకాని అవి తెలివితేటలు అనుకుంటే పొరపాటు, అది జ్ఞానం అనుకుంటే పొరపాటు, నువ్వు గొప్పవాడు అనుకుంటే పొరపాటు. దాని మీద పరిమాణము కొల వేసిన వాడెవడు చెప్పు, నీకు తెలివితేటలు ఉంటే కనుక. దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడ్డాయి అని అడుగుతున్నాడు. గొప్పవాడు ఎవడని అనుకుంటే కనుక వాడికి వేస్తున్నాడు కౌంటరు. ఏంటది? దాని స్తంభాల పాదులు దేనితో కట్టబడినవి చెప్పు. నువ్వు చదువుకున్నాను అనుకుంటున్నావు కదా, నువ్వు నేను డిగ్రీ సంపాదించాను అనుకుంటున్నావు కదా. నడి బజార్లోనూ నడి వీధుల్లోనూ కాళ్ళ రేఖలో తిరుగుతున్నావు కదా ఇష్టాసరిగా నువ్వు. నీ గొప్పవాడని. దేని గొప్పవాడు? గొప్పవాడు అనుకుంటే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు. దాని స్తంభములు పాదులు దేనితో కట్టబడినవో తెలుసా? తెలియదు నీకు. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడినప్పుడు దేవదూతలందరూ దేవుని కుమారులందరూ ఆనంద జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని తీసివేసిన వాడెవడో? దేవదూతలకు ఉన్నారు తెలదు. వాళ్ళు ఎప్పుడు పాటలు పాడారు తెలీదు. ఆ మూలరాతి ఎవరు తీసేశారో తెలీదు. మన స్థలాల్లో తెలుసులే మూలరాయి ఎవరు తీసారో, అవి తెలుసుకుంటాం. ఉదయ నక్షత్రములంట ఏకముగా కూడి పాడారంట. ఎప్పుడు తెలీదు. దేవదూతలందరూ దేవుని కుమారులందరూ ఆనంద జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని తీసేశారంట ఒక ఆయన ఎవరో తెలీదు. ఇవన్నీ తెలకి ఏమంటారు తెలుసా శాస్త్ర సైంటిస్టులు? కళ్ళు నెత్తికెక్కింది కదా వాళ్ళకి. ఏమంటారు? దేవుడు లేడండి, భూమి దానికి అదే పుట్టేసింది అంటాడు, అంతే. అదొకటే తెలుసు వాళ్ళకి. నువ్వు ఎలా పుట్టారంటే నా అంతా నేనే పుట్టేసాను అంటాడా? ఆలోచించండి. ఇంకేంటంట? 8వ వచనం, సముద్రమును దాని గర్భము నుండి పొర్లి రాగా. సముద్రం ఎక్కడి నుంచి వస్తున్నాడు నీరు?
సముద్రం ఎక్కడి నుంచి వస్తాయి నీళ్ళు? దాని గర్భంలోంచి వస్తుందంటే ఉబ్బికి నీళ్ళు. సముద్రమును దాని గర్భం నుండి పొర్లి రాగా తలుపుల చేత దానిని మూసివేసిన వాడెవడు? బా, ఏంటండి బాబు, కౌంటర్ మీద కౌంటరు, కౌంటర్ మీద కౌంటరు. గర్భములో నుంచి నీళ్లు రాకుండా తలుపు చేత బంధించిన వాడు ఎవడంటున్నాడు ఇక్కడ? నువ్వు చూసావా? ఎన్ని సంవత్సరాలైనా సరే, ఎన్ని కోట్ల సంవత్సరాలు అయితే అవకాశం ఇస్తాను నీకు, కనిపెట్టు. ఏంటి, భూమి పుట్టిన కాడి నుంచే, ఆదాము కాడి నుంచి ఇప్పటి వరకు ఎంతమంది పుట్టుకొచ్చారో జనాలు అంతమంది చనిపోతున్నారు తప్ప ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేవాడు పుట్టలేదు, పుట్టడు, పుట్టకూడదు. ఆలోచించండి ప్రియమైన వాళ్ళరా. ఎవడన్నాడో ఇవన్నీ వీటి సమాధానం చెప్పడం, కానీ కాలరాశి గొప్ప ఉన్నట్టు అంతే ఇదిలో. ఆలోచించండి ప్రియమైన వాళ్ళరా. 4 గ్రంథాలు రాసాడు లేదో, 4 పుస్తకాలు చదివేసాడు లేదో, ఒక ఏరియాకి ఎమ్మెల్యే నైపుణ్యం లేదో, నేను గొప్ప నేనేస్తాడు మనిషి, గొప్ప నేనేస్తాడు. నీకు ఏం తెలుసని అడిగితే వీటిని కౌంటర్లో, నేను ఒక ఆయన అడిగానండి, రాజకీయవేత్తనే. రాజకీయం అంటే ఏంటి తెలుసా అని అడిగాను. అతనికి తెలిసిన ఏదో కొన్ని చెప్పాడంతే. కాంగ్రెస్ కార్యకర్త, తణుకు ఏరియా. రాజకీయం ఏంటని అడిగాను నేను. ఆయన తెలిసి నేను కొన్ని చెప్పాడు. తర్వాత నేను చెప్పాను రాజకీయం అంటే ఏంటి, ఎప్పుడు స్టార్ట్ అయింది, దానికి పెట్టిన వాళ్ళు ఎవరు, పెట్టడానికి కారణం ఏంటి, ఎన్ని సంవత్సరాలు ఉంది పెట్టి ఆయన చెప్పాను. ఈ విషయాలు మీకు ఎలా తెలుసు? దైవ సేవకులకే తెలుసు. చట్టం అంటే ఏంటో, రాజకీయం అంటే ఏంటో దైవ సేవకులకి తెలుసు. గ్రంథాలు చదివినంత వరకే తెలుసు. అయ్యి బాబు, ఇన్ని విషయాలు మీకెలా తెలిసింది అన్నాడు. బైబిల్లో నేను బాబు. ఓ పోలీస్ అని ఆయన అడిగాను, చట్టం అంటే ఏంటి తెలుసా అన్నాను. ఆయన కూడా తెలియదు. ఆయన తెలిసిన ఆయన చెప్పాడు. ఆ తర్వాత చెప్పాను నేను ఆయనకి, కూర్చోబెట్టి చట్టం అంటే ఏంటనేది. ఈ విషయం మీకు ఎలా తెలిసినాడు? బైబిల్ అండి బాబు. నాకేం తెలియదు, బైబిలే. మనం ఎప్పుడు కూడా దేవుడిని ముందెట్టాలి. నేను గొప్పనని మనం చెప్పుకోకూడదు. నేను ఎలా చేస్తున్నాడు, దేవుడే గొప్పడండి, దేవుడే నడిపిస్తాను అన్నాను మనం. ఆలోచించండి. చెప్పండి, చదవమ్మా. నేను మేఘమును దానికి వస్త్రముగాను, గాఢంధకారమునకు దానికి పొత్తుగుడ్డుగాను వేసినప్పుడు నీవు ఉంటివా ఉన్నావు నువ్వు. దేనికంట? గాఢాంధకారమునకు దానికి పొత్తుగుడ్డేశాడంట. దేనికి? సముద్రానికి. గాఢాంధకారం దానికి పొత్తుగుడ్డగేశాడంట. మన పిల్లలకు తెలుసు, చిన్న పొత్తుగుడ్లు మనకి వేస్తాం పిల్లలకి, మనకి అదే తెలుసు. తర్వాత ఏమన్నా, దాని సరిహద్దు నియమించి దానికి అడ్డగడియలను తలుపులను పెట్టించినప్పుడు నీవింతవరకే కానీ మరి దగ్గరకు రాకూడదనియు, ఇక్కడనే నీ తరంగమును పొంగును అనపబడిననియు నేను చెప్పినప్పుడు నీవింటివా అన్నాడంతే. ఎక్కడ బీచ్కి వెళ్తారు చాలామంది, అక్కడ బీచ్కి వెళ్తూ ఉంటారు. దానికి గుట్టు ఉందండి. ఎందుకు ఆగిపోతుంది అక్కడికే వచ్చి? అది వచ్చి ఎందుకు ఆగిపోతుంది? అసలు ఎందుకు ఆగిపోతుందని ఎవరైనా ఆలోచించాడా? తాన చెట్టు నేర్చుకున్నారు అంతే. ఫోటోలు తీసుకుంటాకి, సెల్ఫీలు తీసుకుంటాకి అవి మటుగా నేర్చుకున్నారు అంతే. అసలు ఎందుకు ఆగిపోతుంది, దీన్ని ఆఫ్ చేసిన వాడు ఎవరైనా గ్రహించారా? గ్రహించలేదు. దేవుడు చెప్పాడంటండి. ఏం చెప్పాడంట? నీవింతవరకే కానీ మరి దగ్గరికి రాకూడదు నా పిల్లల దగ్గరికి. ఆర్డర్ ఇచ్చాడండి దానికి, సముద్రానికి ఆర్డర్ ఇచ్చాడండి. ఆలోచించండి ప్రియమైన వాళ్ళరా. మరి కొన్ని విషయాలు వచ్చేవారు మాట్లాడుకుందాం. ఎందుకంటే సహోదరుడు
సరే అండి. నీవు ఇంతవరకే కానీ మరి దగ్గరకు రాకూడదు నీయు. ఇక్కడ నీ తరంగములను పొంగులను అనపబడిననియు నేను చెప్పినప్పుడు నీ వింటివా? అరుణోదయమును భూమి దిగంతముల వరకు వ్యాపించినట్లు అది దుష్టులను తనలో ఉండకుండా దులిపోయినట్లు నువ్వు ఎప్పుడైనా ఉదయమును కలుగు చేసితేవా? ఉదయమును కలుగు చేసితేవా? మనిషి అంటాడు నీ మాట, ఉదయం వింటదా? నేను చదువుకున్నాను, నేను గొప్పవాడు అన్నవాడు ఎవరు ఉంటే కనుక సూర్యుని ఆపమానండి, ఉదయం రాకుండా ఆపమానండి. ఆపోలు ఉండాలండి గ్రంథంలో. యెహోషువ సూర్యచంద్రుని ఆపాడు ఆయన ప్రార్థన చేసి. భక్తులు ఆపగలరండి? నీ చదువెంత జానడ కడుపుకి ఇప్పుడు మెతుకు సంపాదించుకోవడం ఉపయోగపడేది. అది జ్ఞానం అనకూడదు ఎవరైనా సరే. జ్ఞానం అని ఎవరని అంటే కనుక నేను నిలబడతాను అక్కడ ఈ ఏరియాలో. చదువు జ్ఞానం అంటే కనుక ఆలోచించండి. అది జానడు కడుపుకి గుప్పుడు మెతుకు సంపాదించుకోవడం ఉపయోగపడిదే. కానీ ఈ జ్ఞానం నీ భవిష్యత్తుని మారుతుంది, నీ జీవితాన్ని బాగు చేస్తుంది, నీ జీవితానికి మెరుగు పెడుతుంది. ఆలోచించండి. ఏమనంట చదవండి. అరుణోదయమును భూమి దాని స్థలములను తెలిపితివా? ముద్ర వలన మంటికి రూపము కలిగింది. ఫస్ట్ భూమి కలిగినప్పుడు దాని పొంగు వలన, సముద్రం వలన దానికి రూపం ఏర్పడ్డదంట, దాని తరంగాల వలన. ఆలోచించండి. ఏమన్నా వాళ్ళని మంటికి రూపం కలిగినట్లు అది పుట్టగా భూమి ముఖం మారింది, బాగా వచ్చిందనమాట. విచిత్రమైన పనిగల వస్త్రములే సమస్తమును కనబడును. దుష్టుల వెలుగు వారి యొద్ద నుండి తీసివేయబడును. వారెత్తిన బాహు విరగొట్టబడును. సముద్రపు ఓటలోనికి నువ్వు చొచ్చితివా? మహాసముద్రం అడుగులను నీవు సంచరించితివా? మరణ ద్వారములు ఎరగతో ఎవరు పడతాయి? సముద్రంలో కొంతమంది వెళ్తున్నారండి, కానీ మహాసముద్రంలోకి వెళ్ళరు. మహాసముద్రంలోకి వెళ్ళరండి. సముద్రం ఇక్కడ అనగానే చిన్న సముద్రం అనకూడదు. ఇక్కడ పెద్ద పెద్ద సముద్రాలు ఉన్నాయండి. అడుగు భాగానికి వెళ్ళలేము. వెళితే అక్కడ వేరే పెద్ద పెద్ద చేపలు ఉంటాయండి, మింగివేస్తాయి, తిరిగి రాలేము. ఎవరిని బతికి బట్ట కట్టాలన్నా దేవుని యొక్క అనుగ్రహం ఉంటేనే కానీ బ్రతకలేరండి. ఇప్పుడు ఎక్కడైనా సరే మనం బ్రతకగలుగుతున్నామంటే దేవుని కృప లేకపోతే మనం బ్రతకలేమండి. మేము ఏదో తినేస్తున్నాము, నేనేదో నడిచేస్తున్నాను, నేను పని చేసుకున్నాను అని చెప్పేసి అంటే అది నా గొప్పదనం అనుకుంటే పొరపాటు. దేవుని కృప లేనిదే ఎవరేమీ చెయ్యలేరు. మహాసముద్రము అడుగు భాగన నువ్వు చొచ్చితవా? మరణ ద్వారములు నీకు తెలియనా? తెలపబడినా? మరణ ద్వారములు నీకు తెలుపబడినా? ప్రభువా, ఈ అప్పారావు గారిని పరలోకరాజుని చేర్చుకో ప్రార్థన చేస్తారండి. మరణ ద్వారాలు ఎవరు తెస్తాయి? దేవునికి తెలుస్తాయి, ఆయనకే తెరబడతాయి. ఎవరు ప్రార్థన చేస్తానికి? మట్టికి మన్నుగాను, ధూళికి ధూళిగాను, ఇంకోటి ఏంటదా అప్పగిచ్చేస్తున్నాడంట. ఎవరో పాస్టర్లు. నువ్వు అప్పగిచ్చేది ఇట్టి మట్టికి ఎలా కలవడం ఎట్లను కలవడా? మరణంధకారము ద్వారములను నువ్వు చూచితివా? భూమి వైశాల్యత ఎంతో నువ్వు గ్రహించితివా? నీకు ఏమైనా తెలిసినలా చెప్పు చెప్పు. ఇన్ని కౌంటర్లు అండి బాబు, ఇన్ని కౌంటర్లు అండి. ఎవరు చెప్తారండి? అందుకని ఇప్పుడు ఒక్కొక్కడు బయటకు వస్తున్నారు చూడండి. బైబిల్ నిజమైన గ్రంథం అని అంటున్నాడు. ఇప్పుడు వస్తున్నారు చంద్రను. ఫస్ట్ టీవీ నైన్ వచ్చేసాడండి.
ఆ, ఏదైనా ఏం జరిగితే ముందు అతను బైబిల్ని ఎత్తుకెత్తున్నాడంట. వాళ్ళు ఇప్పుడు దాకా ఆలో వినలేదు మాట. ఆలోచించండి, ఏమంటున్నాడంట, భూమి వైశాల్యం ఎంతో నువ్వు గ్రహించితివా, నీకేమైనా తీసినలా చెప్పుము. వెలుగు నివసించే చోటుకు పోవు మార్గమేది? ఏం చోటుకండి? వెలుగు నివసించే చోటుకు పోవడానికంటే మార్గం ఏదని అడుగుతున్నాడు. ఎవరు తెలిసింది? ఎవరు తెలుసండి? మన మార్గాన్ని మనకు తెలిసింతే. ఈ ప్రకృతిలో ఇది కూడా ఏ రకంగా పనిచేస్తుందో ఎప్పటికీ ఎవరికి తెలియదు. శాస్త్రవేత్తలు చెప్పేస్తున్నారంటే అది కొంతవరకు అంతే, మనకి వినిపిస్తున్నారు అంతే కథ. వాళ్ళకి పూర్తిగా తెలియదండి. అబ్బో, పూర్తిగా కొంతవరకు చెప్పారండి. భూమి 1,11,600 కిలోమీటర్ల వేగం తిరుగుతుందని చెప్పారు శాస్త్రవేత్తలు. అది కరెక్ట్ కాదు, ఇంకాను కొంతవరకు అంతే. యాండ్రమెడ నక్షత్రము, పాలపుంత నక్షత్రము, బుధుడు, శుక్రుడు ఒకదానికొక చుట్టి అవి తిరుగుతూనే ఉంటాయి. అవి ఎందుకు తిరుగుతున్నాయో తెలియదు వీళ్ళకి. ఎవరు తిప్పుతున్నారో తెలీదు. ఎందుకు తిరుగుతున్నాయో తెలీదు. ఏవో రాస్తారంతే. పుస్తకములు అధికముగా రచింపబడును, వాటికి అంతం లేదు. వాటికి తెలుసుకున్నా మీకు ఉపయోగం లేదు. మరి దేంటికనైనా ఉపయోగం అంటే యెహోవా యందు భయభక్తులే వారికి జ్ఞానం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే మానవ కోటికి ఇది ఒక విధి అని రాశాడు ప్రసంగి గ్రంథంలో. మానవ కోటికి ఇది ఒక విధి. అలా కలిగి ఉంటేనే, అలా భయభక్తులు కలిగి ఉంటేనే నువ్వు గొప్పవాడిగా ఉంటావు, గొప్పవాడిగా ఎదుగుతావు. చీకటి అను దాని ఉనికి పట్టి ఏది? దానికి ఉనికి పట్టి ఒకటి ఉందా? అవును, దానికి ఒక సరిహద్దు కూడా ఉందంటండి. దాని సరిహద్దుకు నీవు వెలుగును కొంచిపోవుదువా అన్నాడు. ఎవరి వల్ల కాదు అది, ఎవరి వల్ల కాదు. ఏదో 4 లైట్ నెట్ వేసి చెప్పేసి ఇంక చీకటి లేదని అనుకుంటున్నాం. కానీ దేవుడు చెప్పాడంటే చాలా కఠినమైన చీకటి అన్నమాట అది. ఏంటంటే చీకటి అను దాని ఉనికి పట్టి ఏది? దాని సరిహద్దునకు నీవు వెలుగును కొంచిపోవుదువా. బా, దాని కూడా గృహం ఉందండి. ఏమండి, మనకే గృహం ఉందనుకున్నాం. మనకు గృహం ఉందనుకున్నాం, నక్కలకు బొరియలు ఉన్నాయనుకున్నాం, ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయనుకున్నాం. కానీ చీకటి కూడా ఏముందట? గూడు ఉందట, దానికి నివాసం ఉందట. దాని గృహమునకు నువ్వు పోవు త్రోవలను నువ్వు ఎరుగుదువా. ఇదంతా కూడా నీకు తెలిసే ఉంది అన్నాడు. ఎలా తెలుసు ప్రభువా? ఇదంతా నాకే తెలుసు. అయ్యి నాకు తెలదు ప్రభువా. ఇదంతా అసలు నువ్వు వేసిన ప్రశ్న ఒక్కటి కూడా నాకు తెలీదు. నిజమండి, మనకు తెలుసంట. దేవుడు చెప్తున్నాడు మీకు అందరికీ తెలుసు అంటున్నాడు ఆయన. అదేంటి మాకెలా తెలుసు అని అంటారా? ఇదివరకు మీకు చెప్పాను. మీకు అందరికి మీ అది అందరికీ నీకు తెలిసే ఉన్నది అన్నాడు యోబు గారిని. పరలోకమందున్న దేవుడు మీకు తెలిసే ఉంది, నీకు తెలిసే ఉంది అన్నాడు. నాకు తెలియదు అన్నాడు ఆయన. ఇదంతయు నీకు 21 వచనం, ఇదంతయు నీకు తెలిసే ఉన్నది కదా, నీవు బహువృద్ధుడవు అంటే ముసడు కాదని దాని అర్థం. బహువృద్ధుడు అంటే ఎక్కువ సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలని అర్థం. బహువృద్ధుడవు, అప్పటికే బహువృద్ధుడవు. అప్పటికే నువ్వు పుట్టి అన్నాడు కదా, అప్పటికే నువ్వు పుట్టి ఉంటివి. ఎక్కడది? పరలోక రాజ్యంలో, ఆ దేవుని స్థానంలో మీరు కూడా పుట్టారు తెలుసండి. మీరు కూడా ఉన్నారు దేవునిలో. మనకు కూడా తెలుసంట. ఎప్పుడు కళ్ళు తెరుస్తాం? చనిపోయిన తర్వాత, మనం వెళ్ళిపోయిన తర్వాత ఆత్మలుగాను, అప్పుడు మనకి జ్ఞాపకాలకు వస్తాయి ఇవన్నీ. ఓ నిజమే. అప్పుడు దాకా మనకు తెలియదు. ఆలోచించండి ప్రియమైనవారా. నీవు హిమము యొక్క నిధుల్లోనికి చొచ్చితివా, ఆపత్కాలము కొరకును యుద్ధము కొరకును
యుద్ధ దినము కొరకును నేను దాచి ఉంచిన వడంగండ్లను నిధులను నీవు చూచితివా. మన రాష్ట్రానికి తెలుసు, రాష్ట్రంలో పరిపాలన చేసినటువంటి జగన్ గారు తెలుసు, మన ఇండియాని పరిపాలన చేసినటువంటి మోదీ గారికి తెలుసు యుద్ధానికి సంబంధించిన సామాగ్రి దాయటానికి. హైడ్రోజన్ బాంబు, ఫైజర్ ఇప్పనే, అంతరిక్ష క్షేపణి, ఇలాగా రకరకాల బాంబులు, మానవ బాంబు, ఆటో బాంబు, ఏమండి ఇలాగా రకరకాల చాలా ఉన్నాయి బాంబులు. ఇవన్నీ ఏర్పాటు చేశారు దేశాన్ని అంతం చేయటానికి, బాగు చేయటం కదండి, శత్రువు నుండి కాపాడుకోబడటానికి. అలాగే దేవుడు కూడా మనిషి మాట వినకపోతే ఆయన కూడా వడగండ్లు సిద్ధం చేసుకున్నాడంట అక్కడ పైన ఆకాశంలో. ఏమనంట, వడగండ్లు నిధులను నువ్వు చూచావా అన్నాడన్న. ఎవరు చూశారు? ఎవరు చూడలేదండి. వెలుగు విభజింపబడు చోటికి మార్గమేది. తూర్పు గాలి ఎక్కడి నుండి వచ్చి భూమి యొక్క నకుముకలను వ్యాపించును. నిర్మాణస్య ప్రదేశం మీదను జనులు లేని ఎడలను వర్షము కురిపించుటకును, పాడైన ఎడారిని తృప్తిపరచుటకును, లేతగడ్డి ముడిచుటకును, వరద నీటికి కాలువలను, ఉరుములోని మెరుపునకు మార్గమును నిర్మించిన వాడెవడండి? వర్షానికి రప్పించిన వాడెవడు? వర్షాన్ని రప్పించినవాడు ఎవరు లేరు. పాడైన ఎడారిలో తృప్తిపరచటానికిని, లేత గడ్డి ములిపించటానికిని, వరద నీటి కాలువలను, ఉరుములోని మెరుపులను మార్గంలో నియమించిన వాడు ఎవడన్నాడు? వర్షాన్ముఖుడు తండ్రి ఉన్నాడా అని అడిగాడు. అడిగాడు 28 వర్షానికి తండ్రి ఉన్నాడా అంటే ఉన్నాడో అంటాడు. అంతే లోక గులేసి ఏదో చెప్తాడు పేరు. వర్షాన్ని ఏమంటారు? మనం అయితే వర్షం అని అంటాం, బయటలో ఏమంటారు? గాలి దేవుడు, వర్షం దేవుడు, అన్ని దేవుళ్ళే వాళ్ళకే, అన్ని దేవుళ్ళే. దిక్కు కావాలని తొక్కేసాను కొడలే తెలియక, ఏంటిది గొట్టలే. నిజంగా తిట్టాడు నిన్న మీద కోపం చేతానికి. యా అని అడిగితే దేవుడు అని అన్నాడు. ఏమంటే దాన్ని ముక్కు వేసుకుని దాన్ని పెట్టేసి కళ్ళుగా తీసుకుంటున్నాడు. ఆశ్చర్యపోయి ఇదేంట్రా బాబు, ఇది కూడా దేవుడే నీకేం తెలుసు, నన్ను పోషిస్తుంది అన్నాడు. ఎలా అయిపోతుందిరా? వర్షం మనకు తండ్రి ఉన్నాడా? మంచు బిందువులను పుట్టించిన వాడు. మంచు గడ్డ ఎవని గర్భము నుండి వచ్చును? ఆకాశము నుండి దిగు మంచును ఎవడు పుట్టించును? జలములు రాతి వలె గడ్డికట్టను, ఆగాధ జలముల ముఖము గడ్డిపరచబడును. కృత్రిక నక్షత్రములను నీవు బంధింపగలవా? బంధించలేం. గొరిపోతే మాట ఇంకా గొరిపోతుంది తర్వాత. గొరిపోతే నీ మాటకి సమ్మతించినా అంటాడు. ఇన్ని ప్రశ్నలండి. 38 అధ్యాయంగా నుంచి 42 అధ్యాయం వరకు కౌంటరు. దైవజనుడా నువ్వు గలమెత్తి చెప్పు, నేను గొప్పవాణ్ణి అని ఎవడన్నా అనుకుంటే గనక వారికి కౌంటర్లు వేసాయి, సమాధానం చెప్తాడేమో. నేను సైంటిస్ట్ని, లేదా శాస్త్రవేత్తని, నేను గొప్పవాడిని, నాకు ఇంత డబ్బు ఉంది, ₹1,00,00,000 అతను పట్టుకోలేం. ₹1,00,00,000 ఉంటే, 1 ఎకరం ఉంటే వాడిని పట్టుకోలేం, భూమి మీద ఆగడం. దేవుడు ఎవడంటాడు అంతే. ఎంతలో కనపడి అంతలో మాయమైపోయేవారు నువ్వు, గాలి వంటి నువ్వు నా దగ్గర చెప్పకరా. ఒకవేళ నువ్వు గొప్పవాడు అనుకుంటే కనుక నేనేసే ప్రశ్నకి సమాధానం చెప్పు అన్నాడు. సమాధానం చెప్పు. యోబు గారికి ఆ శ్రమలో అనిపించి స్నేహితులతో కొంచెం వాదన జరిగింది. వాళ్ళకి ప్రతివాదన జరిగే విషయంలో నేను నీతిగా ఉన్నాను, నేను గొప్పవాడుగా ఉన్నాను చెప్పేసినప్పుడు అప్పుడు ఆ యోబు గారు అలా అనుకున్న టైంలో పరలోకమందున దేవుడు వేసిన ప్రశ్నలు అన్నమాట ఇవి యోబు గారికి.
అక్కడ అప్పుడు అనుకుంటే పొరపాటు, ఇప్పుడు కూడా వర్తిస్తాయి ఈ మాటలు ఇవి. ఆలోచించండి ప్రియమైనవారా. ఏమనంట? మృగ శిరస్సుకు కట్లను ఇప్పగలవా? వాటి వాటి కాలములలో నక్షత్ర రాశులను వచ్చినట్లు చేయగలవా? అంతరిక్షంలో నక్షత్ర కదులుతున్న చూడండి, వాటి వాటి కాలంలో బట్టి కదులుతూ ఉంటాయి ఇవి. వాటి వాటి కాలం బట్టి కదులుతూ ఉంటాయి. ఆలోచించండి ప్రియమైనవారా. వాటి వాటి కాలాన్ని బట్టి నదులుతుంటాయి మృగశిర నక్షత్రాలు. ఇంకేంటారు ఇవి? సప్తర్ష నక్షత్రములను వాటి యొక్క ఉపనక్షత్రములను నువ్వు నడిపింపగలవా? ఆకాశ మండలపు కట్టడలను నువ్వు ఎరుగుతావా? నీకే తెలుసు. కట్టడం ఆకాశంలో కట్టడం ఉందంట. ఒకదానికి ఒక తర్వాత ఒకటి తిరగాలంట. ఒకదాని తర్వాత ఒకటి తిరగాలంట. దేవుడే ఏర్పాటు చేశాడంట. ఒక రోజుకి ఎన్ని గంటలండి? 24 గంటలు. 24 గంటలకు మనకి 24 గంటలు మనకి ఒక రోజు. సూర్యునికి సంవత్సరానికి ఒక దినం. చంద్రుడికి నెలకి ఒక దినం. ఇలా ప్రతి ఒక్క చాలా ఉన్నాయి చెప్పాలంటే, మనకు అది కాదండి. కానీ ఇలాగా ప్రతిదానికి ఒక దినం ఉంది. ఆలోచించండి ప్రియమైనవారా. ప్రతిదాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. కట్టడి నియమించాడు. సూర్యుని చుట్టూ ప్రతి తిరగాలని. ప్రతి గ్రహం తిరుగుతుంది. అలా తిరుగుతున్నందు వలనే మనకు రోజు ఏర్పడుతుందండి. మన కోసం వాటిని తిప్పుతున్నాడు దేవుడు. మనకు భూమి మీద మనుగడ జరగాలనే ఉద్దేశంతో. అలా తిప్పుతున్న వాడిని మర్చిపోయి, అలా సృష్టించిన వాడిని మర్చిపోయి, అలా దాన్ని కట్టడ నియమించిన వాడిని మర్చిపోయి దానికి అదే తిరిగేస్తుందంటే అది నువ్వు ఎర్రవాడు. దానికి అదే తిరిగేస్తుందంటే నువ్వు ఎర్రవాడు. నువ్వు పిచ్చి పట్టింది నీకు. భద్రతా వారోత్సవాలు అంటారు. భద్రతా వారోత్సవాలు అంటారు ఈ చట్టాలన్నీ. కానీ ఎక్కడి నుంచి వచ్చినాయో, ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయో ఎవరు తెలుసు? నీకు తెలియదు కనుకనే, భద్రత తెలియదు కనుకనే, కట్టడం తెలియదు కనుకనే, సోమరిపోతుగా మారిపోయావు కనుకనే. సోమరి నీకు కట్టడం ఏం తెలియట్లేదు, భద్రత అంటే ఏంటి తెలియట్లేదు నీకు. నీకు నీకు నీ ఎలా చెప్పకూడదు కానీ ఓ పని చేయి, చేవల దగ్గరికి వెళ్ళు సరి అన్నాడు అనమాట. సోమరి చేవల దగ్గరికి వెళ్ళి ఒకసారి చూస్తే నీకు అర్థమవుతుంది. ఆయన నీకు పాఠం నేర్పుతాయన్నాడు అంతే. ఏంటి పాఠం? వాడి గురువు ఉండడు, రాజు ఉండడు, వెనకాల కర్రలకి ఎవరో వాటికి ఉండరు. ఒకదాన్ని ఒకటి అర్థం చేసుకుని క్రమంగా వెళ్ళిపోతాయండి. ఆలోచించండి ప్రియమైనవాళ్ళ. ఎన్ని నేర్చుకున్నాం ఈరోజు? శాస్త్రవేత్త, సైంటిస్ట్ అనేవాడు ఎవడని ఉంటే వాళ్ళ గొప్పవాళ్ళు అనుకుంటే చెప్పండి. ఈ ప్రశ్నలు ఏంటి? సమాధానం చెప్పలేరు. సమాధానం చెప్పలేరు. మరి ఒక మాటలో వచ్చేవారు చెప్పుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును మహాగణుడును మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు నాయనా. ఇంతవరకు కొన్ని విషయాలు నీ పిల్లంటి వారికి వినిపించండి తండ్రి. నీ భక్తుడైన యోబు గారికి మీరు వేశారు ప్రశ్నలో. అదే ప్రశ్నలకు ప్రపంచానికి వినిపించమంటున్నాను. మీరు, నేను గొప్పవాడిని, నీ తెలివైన వాడిని, నేను ధనవంతుడిని, నాకంటూ ఏది అడ్డం లేదు, నాకంటూ ఏది ఎదురులేదని అనుకునే వారందరికీ కూడా మీరు చెప్పమన్న మాటలు ఇవే నాయనా. ఎంతమంది అయితే ఉన్నారో వారందరూ కూడా తెలుసుకుని సృష్టికర్తను మీకు నమస్కారం చేయటానికి, మొక్కటానికి, మోకరించటానికి ప్రతి ఒక్క బిడ్డకు తెలివి అనుగ్రహించండి. మనోనేతను తెరవండి అయినా, మనోనేత తెరవండి. గర్వాన్ని, అహంకారాన్ని తీసివేయండి. ఆ గర్వాన్ని, అహంకారం ఉన్నందువలన నాయన అనేకమైన వైరస్లు
వాటి వాటి యొక్క రూపాలు మార్చుకుని వస్తున్నాయి. ఆ రూపాలను మార్చుకున్న దానిని అంతం చెయ్యలేని ఇక గొప్పవారు ఈ భూమి మీద ఉంటే గొప్పవారు, నేను గొప్పవారిని చెప్పుకున్నాను అందరూ కూడా వారిని ఎదిరిస్తుంది ఇక వైరస్. ఆ దానితోని వీరికి అందరికీ నేను గొప్పవాడు అనుకున్న అందరికీ కూడా మీరు బుద్ధి చెప్తున్నారు. రే నువ్వు గొప్పవాడవైతే నేను వైరస్ని కంటికి కనపడని ఒక సూక్ష్మ జీవుని పంపిస్తున్నానరా, నువ్వు ఇటు వాడు దాన్ని ఎదిరించగలిగితే నువ్వు గొప్పవాడు అని చెప్పేసి మీరు పంపిస్తున్నారు. కీడు చోటన మేలు దాచుంచుతానన్నారు. నీ బిడ్డలు నశించిపోతారేమో, గుళ్ళను గోలెత్తారేమో అన్న ఉద్దేశంతో మీరే దారి చూపిస్తున్నారు. మళ్ళీ దానికి మందు కనుక్కునేలాగా నాయన మీకు ఎన్నో వందనాలు తండ్రి. దీవించండి, కాపాడుతండ్రి. ఈ మైక్ ద్వారా ఎవరైతే ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, కాపాడండి. ఈ సభలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, కాపాడుతండ్రి. నాయన నీ రాకడా మరి సమీపం ఉన్నది కనుక నీకు కుమారుని ఎక్కడ రాకడా మేమందరూ కూడా పాపంలో కలకున్నట్లు, లోక మాలిన్యం అంటించుకోకున్నట్లు నాయన నీకు భక్తి మార్గంలో నడగల శక్తి మాకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. కష్టాలు, బాధలు, సోదరులు, ఇబ్బందులు ఎన్ని ఎదురైనప్పటికీ తండ్రి నాయన వాటన్నిటిని ఎదిరించగల శక్తి మాకు అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళని స్వస్థపరిచి ఆరోగ్యం దయచేయండి. నేను హృదయపీమందు బాధపడుతున్నట్టు ప్రత్యేక వృద్ధునికి వారి యొక్క కావలసిన ఆదరణ దయచేయండి తండ్రి. నాయన పిల్లలు చదువుకున్నారు తండ్రి, వారికి చదువులను మీరున్న తండ్రి. వారు రాస్తున్నటువంటి పరీక్షల్లో ఎటువంటి కఠినమైన పరీక్షలు వస్తున్నాయో వాటన్నిటికీ సమాధానం రాయగల తెలివి, జ్ఞానం, జ్ఞాపశక్తి బిడ్డలకు అనుగ్రహించండి నాయన. ఎవరైతే తల్లిదండ్రుల మాట వింటలేదో పిల్లలు వారికి లోబడి కలిగించండి. గర్వ అహంకారం తీసిపెట్టండి. ఎవరైతే మరి భక్తి మార్గంలో పిల్లల్ని పెంచలేకపోతున్నారో ఎక్కడి నుంచైనా సరే మరి పిల్లల్ని తల్లిదండ్రులు మరి దేవుని యందు భయభక్తులుగా పెంచడానికి తల్లిదండ్రులకి మనసును అనుగ్రహించండి తండ్రి. నాయన దేవుని ప్రజలను మంచి మార్గంలో నడిపించాలనే ఒక ఆలోచన మరి రాజకీయ నాయకులు అనుగ్రహించండి. మంచి క్రమశిక్షణ, భక్తి, భయము నేర్పాలని ఒక ఆలోచన సేవకులు అనుగ్రహించండి. నాయన దీవించండి, కాపాడండి. తండ్రి నడిపిల కోటలో జరగనున్న మహాసభలను దీవించండి. మీకే సమర్పణ చేస్తున్నాం. నీ పనుల భారం యెహోవా మీద వేము, అవి నేను చూసుకుంటానని సెలవిచ్చారు తండ్రి. నాయన ఏ సభలన్నా జరిగించాలంటే అది మా చేతిలో లేదు నాయన తండ్రి. రాజకీయ నాయకులు మేము ఏం చేయలేము, ఎటువంటి చట్టాన్ని మేము ఎదిరించలేము నాయన. యెహోవా ఒక కార్యాన్ని జరిగిస్తుండగా దాన్ని ఆపగలవాడెవరని మీరు అన్నారు. యెహోవా దాన్ని ఒక కార్యక్రమాన్ని ఆపుతుండగా దాన్ని చేయగలవాడెవడని మీరే అన్నారు. కనుక మీకే సమర్పణ చేస్తున్నాను. ఆ యొక్క సభలో మరి ఆది నుండి అంచె వరకు మీరే ఆ యొక్క సభలో అందుండి నడిపించమని అడుగుతుంది తండ్రి. ఏ విధమైన ఆటంకం లేకుండా, ఎటువంటి వర్షం వల్ల కానీ, మరి కరెంటు వల్ల కానీ, శత్రువుల వల్ల కానీ, మరి ఎవరి వల్ల ఎటువంటి ఆటంకం లేకుండా, అలాగే వైరస్ వల్ల కానీ ఏ విధమైన ఆటంకం లేకుండా ఆ సభలు జరిగించి ఘనత మహిమలు మీరే ఆరోపించుకొని అడుగుతూ, అలాగే ఈ బిడ్డలు తిరిగి ఇంటికి వెళ్తుండగా మీరే తోటి నడిపించి, అలాగే వారి యొక్క ఇంట్లోకి వెళ్ళిన తర్వాత పండుకుని ముందు మరొకసారి మోకరించి ప్రార్థన చేసుకుని, ఉదయకాల సమయంలో మరొకసారి మోకరించి ప్రార్థన చేసుకుని ధన్యత ప్రత్యేక బిడ్డగా అనుగ్రహించమని, అలాగే మరి దమ్మిన గ్రామం నుంచి వచ్చినటువంటి బిడ్డను కూడా దీవించి కాపాడమని, పేరుపైన ప్రత్యేక బిడ్డను దీవించి కాపాడమని, మరి పరిచయలు అన్నింటిలో కూడా మీరు తోడ్పడమని క్రీస్తు తీసిపెట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రిని దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మన్యం సాహసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడిని నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.